అతడు రాజ్యం తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను. గృహ నిర్వాహకుడు అప్పగించినటువంటి దానిని ఏం చేయాలి? ఆ యజమానికి ఏం చేయమన్నాడో అది చెయ్యాలి. ఇప్పుడు మీ ఇంట్లో హెల్పర్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ హెల్పర్కి మీరు డబ్బులు ఇచ్చి, అమ్మా నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందులు సీటు ఇస్తున్నాను వెళ్ళి తీసుకురా అని చెప్పారనుకోండి. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు, రామకృష్ణ మెడికల్ సెంటర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలా చూడబడికి బేకరీ కనబడింది. అయ్యో బేకరీ ఉంది, ఏమైనా తింటే బాగుంటుందని వెళ్ళి రొట్లు పప్పలు ఇవన్నీ కొనుక్కొని దిల్ పసందలు అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళారు అనుకోండి. అమ్మగారు చాలా బాగుంది, దిల్ పసంద తినండి, ఇదిగో పిల్లలకి ఎట్టండి అని అన్నారు అనుకోండి. ఏమవుతుంది? ఇంట్లో రచ్చరచ్చ అవుతుంది. ఎందుకు? నీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? రామకృష్ణ మెడికల్ సెంటర్లో మందులు కొనడానికి ఇచ్చారు, డబ్బులు సీటీ కూడా ఇచ్చారు. నువ్వేం చేసినావు? దిల్ పసంద మా అయ్యగారికి ఇష్టం, పిల్లలకి రొట్టెలు అంటే ఇష్టం అని ఎదురుగా ఉన్న బేకరీలోంచి పట్టుకెళ్ళావు అనుకోండి. ఏ ఉద్దేశంతో నీకు ఆ డబ్బులు అప్పగించారో అది చేయట్లేదు, నిన్ను ఫైర్ చేసేస్తారు. సో ఈయన వ్యాపారము చేయమని ఇచ్చాడు. సో దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు అది ఆ ప్రభు యొక్క ఉద్దేశానుసారముగానే వాడాలి. ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా మనము పని చేయాలి. వ్యాపారానికి ఇస్తే వ్యాపారం, నమ్మకత్వాన్ని పెంచడానికి ఇస్తే నమ్మకత్వాన్ని. దేవుడు ప్రతిదాన్ని కూడా మనం చదువుకున్న జ్ఞానభాగంలో చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకు ఇచ్చాడు. క్రైస్తవుని యొక్క ఆస్తి, క్రైస్తవుని యొక్క డబ్బు ప్రభు యొక్క రాజ్యము కొరకు మాత్రమే ఖర్చు పెట్టగలగాలి. మనం తినేది, త్రాగేది, పిల్లల చదువులు అన్నీ కూడా ప్రభు రాజ్యాభివృద్ధి కొరకు మాత్రమే, ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి మనం ఇది చెయ్యాలే తప్ప వేరే పర్పస్ కొరకు